తీవ్రమైన కడుపు నొప్పితో బాధించే అపెండిసైటిస్ అంటే మనందరికీ భయమే. 24 గంటల లోపల ఆపరేషన్ చేయకపోతే ప్రాణమే ప్రమాదంలో పడుతుందని భయపడుతూ ఉంటారు. నిజానికి అపెండిసైటిస్ గురించి ఇవాళ మనం అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరీక్షల్లో అపెండిసైటిస్ అని తేలినా కొంతవరకు మందుల సాయంతో పరిస్థితిని అదుపులోనికి తీసుకొని రావచ్చు. మరీ అత్యవసరం అనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా సర్జరీ చేయాల్సిందేనని చెబుతారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో అపెండిసైటిస్కు కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అపెండిక్స్ అనేది మనకి జనరల్గా ఏంటంటే అది ఒక వెస్టీజ్ లాగా అనమాట మనకి బాడీలో. అది చిన్న పేగు పెద్ద పేగు రెండు కనెక్ట్ అయ్యే జాయిన్ అయ్యే చోట ఒక చిన్న ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని అపెండిక్స్ అని అంటాము. సో మనం తిన్న ఆహారము చిన్న పేగులో జీర్ణమయ్యి కిందకి వెళ్ళే ప్రాసెస్లో చిన్న చిన్న గుళికల్లాగా మారుతూ ఉంటుంది. సో వాటిని ఫీకోలిట్స్ అంటారు. సో అవి ఎప్పుడైతే దానికి అడ్డుపడతాయో ఆ ల్యూమెన్కి ఈ అపెండిసైటిస్ అనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే దానిలో ఉన్న సెక్రెషన్స్ అనేవి బయటకు రాకుండా దాని లోపల ఉండిపోయి అవి అపెండిక్స్ అనేది ఉబ్బడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల లోపల బ్యాక్టీరియా గ్రో అయ్యి ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ విధంగా అపెండిక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. జనరల్గా మోస్ట్ కామన్గా వచ్చేది ఈ ఫీకోలిత్ వల్ల. అది కాకుండా ఇంకా నులి పురుగుల వల్ల కానీ లోపల ఏమైనా క్యాన్సర్ కానీ గడ్డలు కానీ ఏమైనా ఉన్నా కానీ ఇలాంటి కండిషన్స్లో ఈ అపెండిసైటిస్ అనేది వస్తుంది మనకి. మందులు వాడి కూడా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన వితిన్ 24 అవర్స్లో అనేది ఎప్పుడైతే మా ఆపరేషన్ చేయించుకోవడం మంచిది. బట్ వన్స్ ఇది 24 అవర్స్ దాటిపోయి వెళ్ళిపోయింది, ఒక 2 to 3 days తర్వాత పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్ కండిషన్ బట్టి ఆపరేషన్ చేయొచ్చా లేదా చేయకూడదా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 to 3 daysలో ఏమవుతుందంటే నేను చెప్పినట్టు అది ముద్దగా అయిపోవడం కానీ లేకపోతే యాబ్సెస్ ఫామ్ అయిపోవడం కానీ ఉన్నప్పుడు ఆ టైంలో మనం ఆపరేషన్ కోసం వెళ్ళినప్పుడు ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. దాంతోపాటు కాంప్లికేషన్స్ రేట్ కూడా ఈ టైంలో ఎక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మనం ఆపరేషన్ లేకుండా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ చేసుకొని వన్స్ ఆ ఇన్ఫ్లమేషన్ అంతా తగ్గిన తర్వాత ఆపరేషన్ ప్లాన్ చేసుకోవాలి. ఆపరేషన్ అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చేసుకోవచ్చు.